హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజి బాబు. ఈరోజు మనం మరొక కొత్త పోవడానికి దగ్గరలో ఉన్నటువంటి మొక్క గురించి తెలుసుకుందాం. దీని పేరు మైకీలియా చంపక, అంటే తెలుగులో దీన్ని చెట్టు సంపెంగ అని కూడా పిలుస్తారు. మైకీలియా చంపక అంటే సంపంగి చెట్టు. మనకి సంపంగి చెట్టు అనగానే తీగ సంపంగి మనకి గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇది మన పెరట్లో కానీ లేకపోతే పొలాల్లో కానీ లేదా ఇది విలేజ్ గ్రౌండ్స్లో కానీ పెరుగుతుంది. అందరికీ తెలిసిన చెట్టే, మంచి వాసన వస్తూ ఉంటుంది. సంపెంగ పూలు, తీగ సంపెంగ. కానీ ఇది చెట్టు సంపెంగ. చెట్టు సంపెంగ అంటే ఇక్కడ లోకల్గా మనం దీన్ని సింహాచలం సంపెంగ అని కూడా పిలుస్తాం. ఇది చెట్టు దాదాపుగా ఒక 40 మీటర్ల వరకు ఎత్తు వరకు స్ట్రైట్గా పెరుగుతుంది. కొమ్మల నుంచి మంచి సువాసన గల ఎల్లోయిష్ రెడ్ ఫ్లవర్స్, కొన్ని దగ్గర వైట్ ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇవి దేవుడికి పూజ చేయడానికి ఉపయోగిస్తారు ఈ పూలు. ఈ మొక్క గురించి కొన్ని ఫొటోస్ చూసిన తర్వాత మొక్క వివరాల్లోనికి వెళదాం. ఓకే ఫ్రెండ్స్, రండి కొన్ని ఫొటోస్ చూద్దాం. చెట్టు సంపెంగ మొక్క ఈ రకంగా ఉంటుంది. ఇది మీడియం టు లార్జ్ ట్రీ, ఎవర్ గ్రీన్ ట్రీ. ఇది ఈ రకంగా ఆర్నమెంటల్ ట్రీగా కూడా దీన్ని పెంచుకుంటారు. దీని ఆకులు ఈ రకంగా మనకి దాదాపుగా లేత రంగులో ఉండి పొడవుగా ఉండేటువంటి ఆకులు. ఈ అశోక చెట్టు ఆకులు ఎలా ఉంటాయో, పాలియల్తి ఆకులు, ఇది కూడా అలాగే ఉంటుంది. ముదిరిన ఆకులు చూస్తే కొద్దిగా మామిడాకుల్లాగా మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ రకంగా ఫ్లవర్ ఉంటుంది, ఎల్లోయిష్ రెడ్ ఫ్లవరు. చాలా ఆకర్షణీయంగా ఉండి మంచి సువాసన ఇస్తుంది. ఇది దేవుడి అలంకరణ, దేవుడికి పూజలో దీన్ని ఉపయోగిస్తారు. పువ్వులు ఈ రకంగా కొమ్మల చివర్లో ఉంటాయి, గుత్తులుగా ఉంటాయి. యాక్సిలరీ ఫ్లవర్ ఈ రకంగా ఉంటుంది. దిస్ ఈజ్ కాల్డ్ చెట్టు సంపెంగ. చాలా సువాసననిచ్చే మంచి వాల్యుబుల్ వుడీ ట్రీ. చూసారు కదా, ఫ్లవర్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. కొన్ని దగ్గర తెల్ల ఫ్లవర్స్ కూడా, యాక్సిలరీ ఫ్లవర్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆకుకి కాండానికి మధ్యలో ఉన్న యాక్సిల్లోంచి ఈ మొగ్గలు ఫ్లవర్స్ వస్తాయి. కాయలు పండిన తర్వాత విచ్చుకుంటే లోపల గింజలు ఈ రకంగా ఎర్రగా కనిపిస్తాయి. ఇవి కూడా గుత్తులుగా డ్రూపింగ్ ద్రాక్ష గుత్తుల్లాగా వేలాడుతూ ఉంటాయి. ఈ రకమైన ఫ్రూట్స్ మనకి కనిపిస్తాయి. పండిన తర్వాత విచ్చుకుంటే ఈ రకంగా దానిలోంచి గింజలు బయటికి వస్తాయి. యంగ్ ఫ్రూట్స్ ఎలా ఉంటాయంటే యాపిల్ కలర్లో, లైట్ యాపిల్ కలర్లో ఉంటాయి.
కాయ పగలుతున్నప్పుడు తీసిన ఫోటో ఇది. లోపల రెడ్డిష్ సీడ్ మనకి ఈ రకంగా ఒక్కొక్క కాయలో ఒక్కొక్క సీడ్ మనకి కనిపిస్తుంది. సో ఈ రకంగా ఒక ఆయిల్లో వచ్చి సీడ్ బయటికి వస్తుంది. ఇవి కాయలు, ఇవి గింజలు. సో ఈ రకంగా గింజలు వచ్చిన తర్వాత వీటిని దులిపి ఆరబెట్టి ఎండబెట్టి ఒలిచి వీటిని స్టోర్ చేయాలి. వీటిని స్టోర్ చేసేటప్పుడు దాదాపుగా 5 డిగ్రీలు సెంటీగ్రేడ్ టెంపరేచర్లో స్టోర్ చేస్తే 7 నెలల వరకు దీని వైబిలిటీ ఉంటుంది. అదే 13 డిగ్రీలు టెంపరేచర్లో దీన్ని స్టోర్ చేస్తే దీని యొక్క వైబిలిటీ దాదాపుగా ఒక 3 నెలల కంటే ఎక్కువగా ఉండదు. కాబట్టి స్టోరేజ్ అనేది కోల్డ్ స్టోరేజ్ కింద దీన్ని చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, దీని కాండము స్ట్రైట్గా ఉండి బెరడు మీద నిలువు చారలు గీతలతో బార్క్ ఉంటుంది. బూడిద కలర్లో ఉన్న బార్క్ ఇది. ఈ రకంగా బెరడు అనేది అంటిపెట్టుకుని ఉంటుంది కాండానికి. బ్లేజ్ చేస్తే ఈ రకంగా మనకి కనిపిస్తుంది. స్మూత్ బెరడు. దీని నుంచి ఆయిల్ తయారు చేస్తారు, చంపకాయలని. ఇది చాలా సువాసన ఇస్తుంది. వాల్యుబుల్ ఆరోమాటిక్ డ్రగ్స్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీని యొక్క పరిరక్షణ స్థితి వచ్చేసి NT-LC, అంటే నియర్లీ థ్రెటెండ్ స్పీసీస్ టు లీస్ట్ కన్సర్న్. IUCN వాళ్ళు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వాళ్ళు దీని యొక్క పరిరక్షణ స్థితిని నియర్లీ థ్రెటెన్గా గుర్తించారు. కాబట్టి మనం ఈ మొక్కల్ని ఎక్కువగా ప్రాపగేట్ చేయాలి, ఎక్కువగా నాశనం అవ్వకుండా చూడాలి. సో అర్బనైజేషన్ వలన, తెగుళ్ళ వలన, లేదా ఇండస్ట్రీస్ వలన, ఇంకా ఇతర కారణాల చేత ఈ మొక్కల్ని నరికి వేయడం ద్వారా ఈ జాతి నశించిపోతుంది. ఈ జాతిని గుర్తుపెట్టుకొని వాటిని కాపాడాల్సిన అవసరం ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ మొక్క గురించి మిగతా వివరాల్లోనికి మనం వెళదాం రండి. మిగతా వివరాలు గురించి తెలుసుకుందాం రండి. మైఖీలియా చంపక, దీని స్థానిక పేరు చెట్టు సంపెంగ. దీని యొక్క పరిరక్షణ స్థితి NT, లీస్ట్ కన్సర్న్డ్, నియర్లీ థ్రెటెండ్. ఈ జాతి దాదాపుగా అంతరించిపోతుంది. అంతరించిపోతున్న చెట్లలో వర్గీకరించబడింది. కాబట్టి మనం సోషల్ ఫారెస్ట్రీ నర్సరీస్తో పాటు ప్రైవేట్ నర్సరీస్లో కూడా విత్తనాలను విరాళంగా పెద్ద ఎత్తున ఇచ్చి సంరక్షించాలి, వాటిని ప్రోత్సహించాలి. దీన్ని మ్యాగ్నోలియా చంపక అని కూడా పిలుస్తారు. తెగుళ్ళు, వ్యాధులు మరియు ఓవర్ హార్వెస్టింగ్ వలన వీటికి ఎక్కువగా బెదిరింపులు ఉన్నాయి. స్థిరమైన సాగుని ప్రోత్సహించడం ద్వారా, జన్యు వైవిధ్యాన్ని పెంచడం ద్వారా మరియు ప్రజల్లో అవగాహన కల్పించడం ద్వారా ఈ చెట్లని కాపాడుకోవచ్చు. పరిరక్షణ ప్రత్యామ్నాయాలు ఎలా ఉన్నాయంటే, సస్టైనబుల్ సాగు, ఇతర జాతులతో పాటు మిశ్రమ పంటగా దీన్ని పండిస్తే ఈ జాతి
మిశ్రమ జాతుల మధ్యలో ఉంటుంది కాబట్టి ఇది అంతరించిపోకుండా నశించిపోకుండా ఉంటుంది. హార్వెస్టింగ్ పద్ధతిలో ఆ రకంగా పాటించాలి. అలాగే విత్తనాల బ్యాంకు నిర్వహించడం ద్వారా మరియు ఎయిర్ లేయరింగ్ మరియు అంటుకట్టడం ద్వారా దీన్ని ఎక్కువగా వ్యాప్తి చేయవచ్చు. ఈ చెట్ల యొక్క పర్యావరణ పరిస్థితిని, ఆర్థిక ప్రాముఖ్యతని గురించి ప్రజలకి అవగాహనలో కల్పించాలి. జీవ నియంత్రణలో ప్యాచిన్యూరాన్, ఎంటాటోమిరా మరియు క్వాలియా ట్రైకోలర్ వంటి తెగుళ్ళు సహజ శత్రువులుగా పరిగణించబడతాయి. వీటి వలన, ఈ తెగుళ్ళ వలన ఈ చెట్టు నశించిపోతుంది. ఈ చెట్టుకు బెదిరింపులు, తెగుళ్ళు మరియు వ్యాధులు చెట్టు చాంప్ బగ్, యూరోస్టిలిస్ పంటిగేరియాకి గురవుతుంది. ఇది కలప యొక్క విలువను పాడు చేస్తుంది. ఓవర్ హార్వెస్టింగ్ వలన పువ్వుల కోసం వాణిజ్యపరమైన పెంపకం వలన వీటి సహజ జనాభా తగ్గిపోతుంది. అగ్గి అంటే చెట్టు అగ్నికి సున్నితంగా సెన్సిటివ్ అన్నమాట, కాలిపోతుంది. ఈవెన్ గ్రౌండ్ ఫైర్ వచ్చినా కూడా ఈ చెట్లు చనిపోతాయి. ఇతర పరిరక్షణ సమాచారం ఎలా ఉందంటే, విత్తనాలను తేమగా నిల్వ చేయడం ద్వారా 5 డిగ్రీల సెంటీగ్రేడ్లో సుమారు 7 నెలల పాటు లేదా 13 డిగ్రీల సెంటీగ్రేడ్లో సుమారు 3 నెలల నుంచి 4 నెలల పాటు స్టోర్ చేయవచ్చు. ఈ చెట్టు భారతదేశం, నేపాల్, ఇండోనేషియా, మలేషియా మరియు శ్రీలంకలో కనిపిస్తుంది. వీటి యొక్క వైద్య ఉపయోగాల గురించి తెలుసుకుందాం. చంపక అని కూడా పిలువబడే మైకేలియా చంపకకు చాలా ఔషధ ఉపయోగాలు ఉన్నాయి. ఇది సతత హరిత చెట్టు, ఎవర్గ్రీన్ ట్రీ. దీని పువ్వులు, ఆకులు, బెరడు మరియు వేర్లు వివిధ పరిస్థితుల్లో చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. పువ్వులనేమో తలనొప్పికి, వెర్టిగో మరియు గౌట్, ఆప్థాల్మియా మరియు గౌట్ చికిత్సలకు ఫ్లవర్ ఆయిల్ని ఉపయోగిస్తారు. నాసికా రంధ్రాల నుండి వెర్టిగో మరియు పోటిడ్ డిశ్చార్జెస్కి చికిత్స చేయడానికి ఈ ఆయిల్ని ఉపయోగిస్తారు. బెరడు యాంటీ ఎల్మెటిక్ మరియు అతిమూత్ర వ్యాధికి ఉపయోగిస్తారు. అడపాదడపా వచ్చే జ్వరాలు కూడా చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. కుష్టు వ్యాధికి చికిత్సకి చేయడానికి మందుల్లో ఉపయోగిస్తారు. ఉద్దీపన, ఎక్స్పెక్టెంట్గా కూడా రక్తస్రావ నివారణకు మరియు ఫ్యాబ్రిఫ్యూగల్గా కూడా ఉపయోగిస్తారు. వేర్లు మూత్రపిండాలకు సంబంధించిన అనారోగ్యం మరియు చర్మ వ్యాధులు చికిత్స ఉపయోగిస్తారు. గడ్డలు చికిత్స చేయడానికి కూడా ఎండిన రూట్ బార్క్ని పెరుగులో లేక పాలలో కలిపి ఉపయోగిస్తారు. ఇతర ఉపయోగాలు విరోచనాలు, దగ్గు, బ్రోంకైటిస్, రక్తపోటు
అజీర్తి, జ్వరం, రొమాటిజం, డిస్పెనోరియా మరియు మంటకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. చర్మ సంక్రమణల్లో కూడా ఉపయోగిస్తారు, అంటే చర్మవ్యాధులకి, చర్మ సంరక్షణలకు కూడా ఉపయోగిస్తారు. గాయాలను శుభ్రం చేయడానికి మరియు వేగవంతమైన వైద్య ప్రోత్సాహంగా కూడా ఉపయోగిస్తారు. మైకేలియా చెంపక ఆయుర్వేద, యునాని మరియు చైనీస్ మెడిసిన్స్లో సాంప్రదాయక ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. మార్కెట్ లభ్యత కలప చెట్టు ఒక్కో మొక్క 300 రూపాయలకి ఖరీదు ఉంటుంది. మదర్ అగ్రోబయోటిక్ ల్యాబొరేటరీస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మైకేలియా చెంపక మొక్కలు లభిస్తాయి. వీటి విత్తనాలు కిలో 600 రూపాయలకి మనం సాయి అటవీ అగ్రో ప్రొడక్ట్స్ స్టోర్స్ నుంచి పొందవచ్చును. ఈ గుర్తించే గుర్తులు ఎలా ఉంటాయంటే, మైకేలియా చెంపక గుర్తించడానికి పొడవైన సరళమైన ప్రత్యామ్నాయ ఆకులతో ఆల్టర్నేటివ్ లీవ్స్తో కూడిన పెద్ద సతత హరిత చెట్టు, ఎవర్ గ్రీన్ ట్రీ. ఇది అధిక సువాసన ఇచ్చే పసుపు లేదా తెలుపు పువ్వులతో ఉత్పత్తి చేస్తుంది. అనేక రేకులు వరల్స్లో ఉంటాయి, అమర్చబడి ఉంటాయి. సాధారణంగా బలమైన తీపి సువాసనతో ఉంటుంది. బెరడు సాధారణంగా బూడిద రంగు ఉండి మృదువైన కాండం కలిగి ఉంటుంది. ఈ శంఖాకారపు క్రౌన్ కలిగిన చెట్టు దాదాపుగా 30 అడుగులు నుంచి 40 అడుగుల వరకు పెరుగుతుంది. దీని బొటానికల్ పేరును తరచుగా మ్యాగ్నోలియా చంపక అని కూడా పిలుస్తారు. కీలక గుర్తించే లక్షణాలు ఎలా ఉన్నాయంటే, పువ్వులు పెద్ద ఒంటరి అనేక రేకులు కలిగి వరల్స్లో అమర్చబడి ఉంటాయి. క్రీము, తెలుపు, పసుపు రంగులో ఉంటాయి. చాలా సువాసన కలిగిన పుష్పాలు ఇస్తాయి. ఆకులు సరళమైన ప్రత్యామ్నాయాలతో పద్ధతిలో ఉండి వీటి ఆకులు పెద్దగా ఉంటాయి మరియు మొత్తం మార్జిన్ కలిగి నిగనిగలాడే ఆకుపచ్చని రంగులో ఉంటాయి. బెరడు మృదువైన బూడిద రంగులో, తెలుపు రంగులో ఉంటుంది. అలాగే చెట్లు ఆకారం పొడవైన శంఖాకారపు లేదా స్తూపాకారపు కిరీటం కలిగి ఉంటుంది. ఇవి సతత హరిత అరణ్యాల్లో పెరిగే చెట్టు, ఎవర్ గ్రీన్ ట్రీ ఇది. దీని యొక్క ఫ్లవరింగ్ ఏప్రిల్ టు జూన్ ఉంటుంది. ఫ్రూటింగ్ ఆగస్టు సెప్టెంబర్ ఉంటుంది. సీడ్ కలెక్షన్ ఆగస్టు టు సెప్టెంబర్ ఉంటుంది. సీడ్ వైబిలిటీ 3 to 4 days మామూలుగా ఉంచితే. అదే స్టోరేజ్లో ఉంచి ఇందాక నేను చెప్పినట్టుగా కోల్డ్ స్టోరేజ్ 5 degrees టెంపరేచర్ చేస్తే 14 రోజులు, లేదా 13 degrees టెంపరేచర్లో చేస్తే 4 రోజుల కంటే ఎక్కువ ఉండదు. ఓపెన్గా ఉంచితే మాత్రం 3 నుంచి 4 రోజుల్లో వీటి వైబిలిటీ పోతుంది, జర్మినేషన్ రాదు. సీడ్ ట్రీట్మెంట్ నాట్ రిక్వైర్డ్, అవసరం లేదు. కాబట్టి ఈ మొక్క పెంచడం చాలా కష్టమైన పని. కాబట్టి వెంటనే
విత్తనాలు వచ్చిన వెంటనే వీటిని కలెక్ట్ చేసి వెంటనే సో చేసి నర్సరీల్లో పెంచాల్సిన అవసరం ఉంది. కొన్ని వీడియోస్ ఇక్కడ ఉంచాను, చూడండి, మీకు కొంచెం అవగాహన కలుగుతుంది. ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ పెట్టండి, రిప్లై ఇస్తాను. అంతరించిపోతున్న ఈ చెట్టును కాపాడదాం, భావితరాలకి భవిష్యత్తును బ్రతికిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. మరొక కొత్త మొక్కతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.